టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో కోర్టులో పిటిషన్ల ఫైట్ కొనసాగుతోంది. ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం కూడా అదే సీన్ కంటిన్యూ అయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు కొనసాగాయి. ప్రధానంగా సెక్షన్ 17A పైనే వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారని, అలాగే సిఐడి అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సంఘవి, సిద్ధార్థ్ లూథా వాదించారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగ్గా లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని, కానీ హైకోర్టు తమ వాదనను అంగీకరించలేదన్నారు లాయర్లు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి కూడా బలంగానే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17A వర్తించదన్నారు. కేసు దర్యాప్తు 2017 కంటే ముందే ప్రారంభమైంది. అప్పుడే దీన్ని సిబిఐ పరిశీలించింది. రాజకీయ కక్ష ఎలా అంటారని ప్రశ్నించారు ముకుల్. పైగా చంద్రబాబు అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే హైకోర్టులో 2000 పేజీలతో కూడిన క్వాష్ పిటిషన్ వేశారన్నారు. పోటాపోటీగా సాగిన వాదనలు విన్న న్యాయస్థానం హైకోర్టులో జరిగిన క్వాష్ పిటిషన్ కి సంబంధించిన పత్రాలను తమ ముందు ప్రవేశపెట్టాలని సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇక స్కిల్ స్కామ్ కేసులో బాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై గురువారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుల మీద కేసులు, ఓవైపు ఫైబర్ గ్రిడ్, మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్. ఇలా టీడీపీ నేత నారా లోకేష్ ని వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి 41A నోటీస్ ని సవాల్ చేస్తూ నారా లోకేష్ వేసిన 2 పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నారా లోకేష్ ని హైకోర్టు ఆదేశించడంతో ఆ రోజు ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అక్టోబర్ 3, 4 తేదీలు టీడీపీకి కీలక రోజులు కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై 3 కేసులు నమోదయ్యాయి. రేపు ఎల్లుండి చంద్రబాబు పిటిషన్లపై పలు కోర్టుల్లో విచారణ జరగనుంది. రేపు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. 6వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేయనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. అయితే తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు. గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయటం అక్రమం అని పిటిషన్లో వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు లాయర్లు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది హైకోర్టు. దీంతో రేపు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై విచారణ జరగనుంది. ఇక ఎల్లుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుపై దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేయనుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎల్లుండి ఉండవల్లి పిటిషన్ కూడా విచారణకు రానుంది. బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులోనూ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అటు నారా లోకేష్ పై ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు ఢిల్లీలో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. 4న విజయవాడ రావాలని సూచించారు. నోటీసులు తీసుకున్న లోకేష్ విచారణకొస్తానని రిప్లై ఇచ్చారు. అయితే స్కిల్ స్కామ్ కేసులో లోకేష్ ను అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అటు హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఇదే కేసులో అక్టోబర్ 4కు లోకేష్ పిటిషన్ ను వాయిదా వేసింది హైకోర్టు. అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో A2గా ఉన్న నారాయణ బెయిల్ పై ఉన్నారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది ఏపీ సిఐడి. ఈ నెల 4న లోకేష్ తో పాటు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సిఐడి.